మండలంలోని మునగనూరు బంజారా కాలనీ నీట మునిగి అస్తవ్యస్తమయ్యాయి. సుమారు 1000 ఇళ్లలోకి వరద నీరు చేరి గ్రామస్తులు ఇబ్బందులకు గురయ్యారు. ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేటర్ జీవన్ రెడ్డి బంజారా కాలనీ వరదకు కారణాలను పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తక్షణ సహాయం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం కనుగొనాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి దాదాపు 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన కారణంగా కనీసం ఒక గంట సేపట్లో ఈ కాలనీలు రంగనాయలగుట్ట కానీ బంజారా కాలనీ కానీ మొత్తం జలమయమైనాయి. ఇప్పుడు మనకు జిలానికాన్ చెరువు 550 ఎకరాల చెరువు ఒక్కసారిగా అలిగెళ్ళి ఆ ప్రాంతం వాళ్ళు ఒకసారిగా గేట్లు ఎత్తడం వల్ల ఈ కాలనీ మొత్తం మునగడం జరిగింది. కావున ఇక్కడ దాదాపు ఒక 1000 ఇండ్లు 1000 కుటుంబాలు రోడ్డున పాలైనాయి. కావున పోయినసారి మనం ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఇంటికి 10,000 రూపాయలు నష్టపరంగా ప్రకటించడం జరిగింది. కావున ఈసారి ఇప్పుడున్న తక్షణ సాయం కింద అప్పుడు ఇచ్చిన కేసీఆర్ గారు, కావున ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ ఏదైనా సాయం కలగరా స్పష్టంగా తెలియజేయాలి. కేవలం ఇప్పుడు 1000 కుటుంబాలకు దాదాపు ఒక 20,000 రూపాయలు, దాదాపు ఒక కుటుంబానికి 20,000 రూపాయల దాకా నష్టపరంగా చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడున్న స్థానిక కార్పొరేటర్ గారు కానీ లేకుంటే కాంగ్రెస్ నాయకులు కానీ అధికారులు ఎవరున్నా కూడా తక్షణంగా రంగనాయలగుట్టకు పర్యటించి వాళ్ళకు కావాల్సిన భోజన సదుపాయాలు ఏమన్నా కానీ కమిటీల్లో ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము. రాత్రి కూడా పనికి పోయి బతికేటోళ్ళం, కూలీళ్ళం. మాకు ఒక రోజు పని చేస్తున్నామంటే 10 రూపాయలు వస్తున్నాయంటే కూట గడవదు. అలాంటి వాళ్ళము వర్షాకాలం వస్తే మాకు భయం, ఎప్పుడు ఇండ్లు కొట్టుకుపోతాయో, ఎప్పుడు వస్తువులు కొట్టుకుపోతాయో. వర్షాకాలం వచ్చిందంటే మాకు ఎప్పుడు ఇదే అన్న, ఆడ ఇంకొకటి కాలు వేయాలి అవతల పక్క, తర్వాత రోడ్డు క్లియర్ చేయాలి. ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తున్నారు చేస్తారు, వీడికి అసలు ఇది పట్టించుకోరు. ఇక్కడ మొత్తం రోడ్ పట్టి మొత్తం చెట్లు ఉన్నాయి, ఎవరు చెప్పినా కానీ పట్టించుకుంటారు. అయితే ఒక లైట్ వేస్తలేరు ఆ గల్లీపోటీ. ఉదయం పూట గింత వర్షం పడలేదు, పాములు వచ్చినాయి, చిన్నపిల్లల పక్కన వచ్చి పండుకుంటున్నాయి. మేము వచ్చి కమిటీ వాళ్ళకు ఇక్కడ అనాథాశ్రమం ఉంది, ఆ దాంట్లో పోయి పండుకుంటున్నాం. ఇంత వాన వచ్చిందంటే ఎవరు పట్టించుకోరు మమ్మల్ని. ఇదివరకు వచ్చి కార్పొరేట్ వచ్చి చూడలేదు, ఒక లైట్ వేస్తారు ఆ గల్లీలో, ఎవరు పట్టించుకుంటారో లేరు అన్న కాలనీలో. పనికి పోయి బతికేటోళ్ళం, కూలీళ్ళం. మాకు ఒక రోజు పని చేస్తున్నామంటే 10 రూపాయలు వస్తున్నాయంటే